హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనుస్ దివ్య రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీలో ప్లెయిన్ బిర్యానీ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ దీన్నే కుస్కా రైస్ అని కూడా పిలుస్తారు. ప్లెయిన్ రైస్ అండ్ కుస్కా రైస్ అంటారు. ఇంకా కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. పచ్చిమిర్చిలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 టొమాటోస్ వేసుకోవాలి. మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. లార్జ్ సైజ్ అయితే ఒకటి సరిపోతుంది. 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మేము రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. టమాటో పండు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటా పండు మెత్తగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను 1 టీ స్పూన్. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత నెక్స్ట్ 3 మినిట్స్ తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మనకు పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్. మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. రైస్ విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. ఇలా అడుగు నుంచి కలుపుకోవాలి రైస్ విరిగిపోకుండా. అలాగే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. కాడలతో సహా వేసుకోవాలి కొత్తిమీర. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్కి అయితే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1.5 కప్ సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఘీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత విజిల్ ఆరిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. రైస్ విరిగిపోకుండా మనం అడుగు నుంచి కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇలా మనం అడుగు నుంచి స్లోగా కలుపుకోవాలి. అని ప్లెయిన్ బిర్యానీ రైస్ చికెన్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా రైస్ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.
అండ్ పెరుగు పచ్చడితో అయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది.